మిస్టర్ విజయ్, సిగరెట్ అలవాట్లేదు. హత్యలు చేయడం మాత్రమే నేర్చుకున్నాం అన్నమాట. మిస్టర్ విజయ్, యువర్ నేటివ్ ఆఫ్ గుంటూరు, రైట్? మీ నాన్న ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు, అవునా? ఆ షాక్కి తట్టుకోలేక నీ తల్లికి పిచ్చెక్కితే తీసుకెళ్లి హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేశావు, అవునా? ఆ ఉక్రోషంతోనే నీ అసలు పేరు విజయ్ని జమదగ్నిగా మార్చుకుని రాజకీయాల్లో చేరడానికి ప్రయత్నించావు, అవునా? కాదు. ఇట్స్ ఆల్ రైట్. జర్నలిస్ట్ గా మారి రాజకీయ నాయకుల మీద కక్ష సాధించడానికి అడ్డమైన రాతలు రాస్తున్నావు, అవునా? మిస్టర్ విజయ్, ఆంధ్ర పోలీసులు ఎంత తెలివైన వాళ్ళో నీకు తెలుసు అనుకుంటాను. ఇప్పటికైనా ఏమీ మించిపోలేదు. నిజం ఒప్పుకో. టెల్ మీ, ఎన్ని ఖూనీలు చేశావో మర్యాదగా చెప్పు. చెప్పు. కమాన్. ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా జమదగ్ని నేరం ఒప్పుకోవడం లేదు. వాడు మొండివాడు, గట్టివాడు. వాడు మొండివాడు, గట్టివాడని బిరుదులు ఇవ్వడానికి నీకు ఉద్యోగం ఇచ్చానుకుంటున్నావా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వాడి ప్రాణమే తీస్తావో, వాడి కాళ్ళ మీద పడి బ్రతిమాతావో, వాడి చేత ఈ నేరం ఒప్పించి స్టేట్మెంట్ రాయించు. అలా చేస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది. జమదగ్ని, నిజం చెప్పకుండా తప్పించుకోవాలని ప్రయత్నించదు, కుదరదు. నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు. ప్రొసీడ్. ఏమిటి, జమదగ్ని జైలు నుంచి తప్పించుకున్నాడా? లలితను హత్య చేసిన జర్నలిస్ట్ జమదగ్ని పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అట్లు కావాలంటే అట్లు, బ్రెడ్ కావాలంటే బ్రెడ్, ఏది కావాలో అది తిను. అదేమిటి కత్తి లేదా? అదే పొట్ల ఇప్పదేయడానికి ఇబ్బంది పడుతున్నావు కదా అని అట్ట అన్నాను. పోలీసులు ఎతుకుతున్న మడిసి కదా, కత్తి తుపాకులు ఉంటాయేమో అనుకున్నాను. తిను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏవి ఆలోచించట్లేదులే. యమదగ్ని అనే పత్రికా విలేఖరి పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. ప్రమాదకరమైన ఈ హంతకుడు గురించి పోలీసులు అన్ని చోట్ల వెతుకుతున్నారు. ఇతని ఆచూకీ తెలియజేసిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడు. అయ్యో, ఏమిటయ్యా ఇందాక టీ కొట్టు దగ్గర టీవీలో నీ పేరు చెప్పారు, ఇప్పుడు రేడియోలో చెప్తున్నారు. టీవీలో రేడియోలో పేరు చెప్తున్నారంటే గాంధీ నెహ్రూ లాగా గొప్పవాడు అయి ఉండాలి, లేకపోతే పెద్ద ఏదో పని చేసేవాడి అయి ఉండాలి. వర్షాకాలం వస్తే ఈ గుడిసెలో కప్పలే గంతులేస్తున్నాయి. నేను ఉండలేకపోతున్నాను. 10,000లో 500 వస్తే చాలు, ఈ గుడిసె కప్పంతా బాగు చేయించుకోవచ్చు. ఏమిటట సూతనావు? ఆ డబ్బు ఏ అదృష్టవంతులకో వత్తది, నాకెట్ట వత్తది? అబ్బబ్బ 10,000! ఎవరో అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్తున్నావు తిండి తినకుండా? ఎందుకే తలుపులు మూస్తున్నావు? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ నక్కజెత్తుల వ్యవహారం. ఇంటి పైకప్పు మార్చాలని నీకు ఆలోచన వచ్చినప్పుడే అనుకున్నాను నిన్ను ఒక కంట కనిపెడితే మంచిదని. నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వెళ్ళేది. ఆ 10,000 రావటానికి అదృష్టం ఉండాలయ్యా. నాకెక్కడుంది అదృష్టం? ఎత్తావంటే చంపేస్తాను. నన్ను పోలీసులకు పట్టించడానికి అట్టు బ్రెడ్ తెచ్చి ఎరేస్తావా నువ్వు? వెళ్ళి ఆ 10,000 రూపాయల బహుమానం తెచ్చుకో. నువ్వేదో మంచాడు అనుకున్నాను, ఇట్ట శాతం అనుకోలేదు. నేను మంచివాడినో చెడ్డవాడినో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఏమిటండి, ఏం కావాలి? అనుమానం మీద మేము వెతుకుతున్న వ్యక్తి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్టు తెలిసింది. మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఇదేమిటి, మీకేరే పని లేదా? అయిన దానికి